రాసిన సువార్త ఈరోజు ఏం రోజు? పునరుత్థానం అంటే తెలియని వాళ్ళు ఉంటారు, చెప్పాలి స్పష్టంగా. యేసు ప్రభు వారు మరణించి ఎప్పుడు మరణించారు? శుక్రవారం. ఈవేళ ఆదివారం పునరుత్థాన దినము, తిరిగి లేచిన రోజు. అయితే ఇవన్నీ కూడా లేఖనాల్లో ఎప్పుడో ఇవన్నీ కూడా రాయబడిపోయినాయండి. అవన్నీ కూడా 2000 సంవత్సరాల క్రితం ఇవన్నీ నెరవేర్పు జరిగినాయి అన్నమాట. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే జ్ఞాపకం చేసుకుంటున్నామండి. వాళ్ళిద్దరూ చూడమ్మ కబుర్లు ఈ పక్కన కూర్చోబెట్టుకుంటారు. తిరిగి లేచిన తర్వాత ఈరోజు అందరము కూడా, మనమే కాదు అందరూ కూడా ఘనముగా జరుపుకుంటున్నాం. మనం ఇంకా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? చాలా తక్కువ అన్నమాట. ఒక రకంగా చెప్పాలి అంటే టౌన్లో, సిటీల్లో ఇది పెద్ద పండగలా చేస్తారండి. దీనికి ఏం పేరు పెట్టారు అంటే, ఏం పేరు? గట్టిగా చెప్పండారా? సమాధుల పండుగ అని పెట్టారు పేరు. సమాధులకి పండుగ ఏంటి అసలు అని? యేసు ప్రభు తిరిగి లేచారు కనుక ఈరోజు గొప్ప విజయము తీసుకొచ్చారు దేవుడు మనకందరికీ కూడా, సర్వ మానవాళికి కూడా దేవుడు ఏం తీసుకొచ్చారు? విజయాన్ని తీసుకొచ్చారండి. స్టార్టింగ్లోనే సాతానుడు దేవుడితో నేను నీతో సమానము అన్నాడటండి. దేవుడు ఎంత పాత్ర ఇచ్చాడంటే సాతానికి ఆరాధన చేసే ఆధిక్యత ఇచ్చాడండి దేవుడు. ఇస్తే అది సరిపోదన్నట్టుగా నాకు సమాన హోదా కావాలి అని సాతానుడు మరి ఆలోచన కలిగి అనేకమైన దూతల్ని ఏం చేశాడు అంటే తన వైపుకి తిప్పేసుకున్నాడండి. ఏం చేశాడు? తన వైపుకి తిప్పేసుకున్నాడు. 1, 2, 10, 100, 1000, 1,00,000 కాదు, కోట్లు. ఎన్ని కోట్లు? 3 కోట్ల దేవదూతల్ని తన తట్టుని తిప్పేసుకున్నాడు. తిప్పేసుకుంటే ఆయన గమనించట్లేదు అని సాతానుడు అనుకున్నాడండి. మనకి సహజంగా మనుషులు కనుక ఏదైనా తప్పు చేసినప్పుడు వెంటనే కోపం వస్తుందండి. కొంతమందికి కోపం వచ్చినా కనబడకుండా ఉంటారు. కొంతమందికి కోపం వస్తే వెంటనే ఏదోటి అనేస్తారండి. కాకపోతే కోపం అనేటువంటిది ప్రతి మనిషికి ఉంటుందా ఉండదా చెప్పండి? ఊరికినే కోపపడే వాళ్ళు ఉంటారు. కొంతమంది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి కోపపడే వాళ్ళు కొంతమంది ఉంటారండి. మనం కోపపడ్డాము అంటే దానికి ఒక కారణం ఉండాలన్నమాట. కోపపడ్డామంటే ఏముండాలి? ఒక కారణం ఉండాలి. కోపం వచ్చే పని చేసినప్పుడు తప్పకుండా మనం ఏం చేయాలంటే గద్దించాలంటండి. ఏం చేయాలి? లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించడం మేలు. ఎవరికి మేలు? గద్దించిన వాళ్ళకా? గద్దింపబడిన వాళ్ళకి మేలా? వాళ్ళకి మేలు. అందుకే నువ్వు లోపల వాళ్ళని ప్రేమిస్తున్నావు మంచిదే, వాళ్ళని లోపల ప్రేమించడం కాదు, బహిరంగంగా నువ్వేం చేయాలి? గద్దించు అని చెప్తాడు అన్నమాట. జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్నాడు. ప్రభువు చాలా కాలం ఈరోజు మారుతాడు, రేపు మారుతాడు, ఈరోజు మారుతాడు, రేపు మారట అని టైం ఇచ్చాడటండి. ఎప్పుడు ప్రభు టైం ఇస్తాడండి. ఆ టైంని మనము సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. దేవుడు టైం ఇచ్చాడు కదా, క్షమిస్తున్నాడు కదా, ప్రేమిస్తున్నాడు కదా, కనికరిస్తున్నాడు కదా అని చెప్పేసి దేవుడు మనల్ని గద్దించినా ఖండించినా దాన్ని
మనసును పెట్టలేదనుకోండి, దేవుడిని మనం ఎలా చేసాము అంటే ఒక చేతగాని వాళ్ళలాగా తయారు చేస్తున్నాం అన్నమాట. ఎలా తయారు చేస్తున్నాం? నువ్వేం చేయలేవులే ప్రభువా నన్ను అన్నట్టుగా మనం చేస్తున్నాం. అలాగెప్పుడు చేయకూడదండి. సర్వసాధారణంగా దేవునికి కోపం రాదు. వచ్చింది అంటే దానికి ఖచ్చితంగా కారణం ఉంటుందండి. ఆ కారణాన్ని బట్టి ముఖ్యంగా ఆయన ప్రేమించిన వాళ్ళే గద్దిస్తాను, అవసరమైతే శిక్షిస్తాను అన్నాడు. అందరినీ గద్దించి శిక్షిస్తానని చెప్పలేదండి. ఇప్పుడు ఈ సాతానుడు వీళ్ళందరినీ మరి ఏకం చేస్తున్నాడు. ఏకం చేస్తుంటే అలా చూసి చూడనట్టుగా దేవుడు మరి వెంటనే పదవిని తీసేయలేదు, కానీ అలాగే ఉంచాడు. ఆయన ఉంచినప్పుడు అంతకంతకి ఎక్కువయ్యాడు తప్ప తక్కువ అవ్వలేదండి. ఎంత ఎక్కువైపోయాడంటే కోట్ల కొలది దేవదూతలు ఏం చేశాడంట తన వైపుకి ఆకర్షించుకున్నాడు అన్నమాట. నేనే గనక దేవుడిని అయిపోతే మీకు అందరికీ పదవులు ఇచ్చేస్తాను అని చెప్పేసి మరి వాళ్ళందరినీ కూడా ఆ దూతలన్నిటినీ తన వైపు ఆకర్షించుకున్నాడట. ఆకర్షించుకున్నప్పుడు దేవుడు అన్నీ గమనించాడండి. అన్నీ కూడా గమనించాడు. గమనిస్తే ఆ రోజుకి ఆ రోజు అతను ఇంకా తన హృదయం చెడిపోయింది తప్ప బాగవ్వలేదు. బాగవ్వకపోతే అప్పుడు మొత్తం మీద దేవుని తట్టున్న దేవదూతలకి, సాతాను వైపుకి వెళ్ళిన దేవదూతలకి యుద్ధము జరిగి పరలోకంలో అవి గెలవలేక భూమి మీదకి త్రోసివేయబడి అని మనకి ప్రకటన గ్రంథంలో యోహాను గారు రాశాడండి ఆ మాట. ఆ రీతిగా త్రోసివేయబడిన తర్వాత సాతానుడు ఇదిగో నువ్వు అన్యాయం చేసావు, నువ్వు అన్యాయం చేసావని రోజు దేవుడిని అంటున్నాడటండి. దేవుడు ఒక వ్యక్తి, నేను అనుకునేదాన్ని అన్నమాట, కొన్ని విషయాలు నేను ఆలోచిస్తూ ఉంటానండి. ఇది ఎందుకు ఇలా జరిగింది ప్రభు, అది ఎందుకు అలా జరిగిందని నేను ఆలోచిస్తూ ఉంటానండి. సేమ్ నాకు వచ్చిన ఆలోచనే ఒక ఆయనకు వచ్చిందంట. వచ్చి ఆయన మరి ఏం చేశాడంటేనంట, నిజముగా ప్రభు ఇవన్నీ నాకు ఏం జరిగినాయో ఎక్కడ జరిగినాయి ఇవన్నీ చూపిస్తే నీ సువార్త నేను ప్రకటిస్తాను అని అప్పుడు అనుకున్నాడంట. అప్పటి వరకు అతను సేవ చేసిన వ్యక్తి కాదు. అప్పుడు దేవుడు మరి ఆ తోట ఎక్కడుంది, ఏదేం తోట ఎక్కడుంది, అలాగే శద్రకు మేషకు అబేద్నెగోలు వేసిన అగ్నిగుండం ఎక్కడ, నోవహు వాడెక్కడ, ఇవన్నీ ఎక్కడున్నాయి, అసలు ఉన్నాయా లేదా, ఇవన్నీ నేను కూడా చిన్న వయసులోనే ఆలోచించేదాన్ని. ఆలోచించినప్పుడు అసలు ఇవి ఉన్నాయా లేదా సైతాన్ని మెల్లగా నేను ఎప్పుడైతే ఆలోచిస్తున్నానో ఆడు నాకు మంచి ఆలోచన చెప్పేవాడు. ఏమనంటే, గుర్తుంటిదే అలా నమ్మేస్తారు మీరు, అంతే వాళ్ళు అలా చెప్తూ ఉంటారు సేవకులు, మీరు నమ్మేస్తూ ఉంటారు, అనవసరంగా మీ టైం వృధా చేసేసుకుంటారు, మీరు ఎంజాయ్ చేయాల్సిన టైంని మీరు ఏం చేసుకుంటున్నారు, వృధా చేసేసుకుంటున్నారు. భక్తి అనేటువంటి దానిలో మీరు ఏమైపోతున్నారు, మీరు ఎంజాయ్మెంట్ అంతా కూడా పోగొట్టేసుకుంటున్నారు అని నాకు మంచి సలహా చెప్పాడు అనమాట అండి. ఎంత బాగా చెప్తాడో తెలుసా, మనం ఏదైనా ఆలోచనలో ఉన్నాము అంటే మనకి నిజము అనిపించేలాగా ఆలోచన చెప్తాడనమాట. నిజంగా ఉన్నాయా ఇవన్నీ, ఉంటే ఎక్కడున్నాయి, మీరు అలా నమ్మేస్తున్నారు కాబట్టి మీరన్నీ కోల్పోతున్నారు. అది ఇది అందరిలాగా ఉండకుండా నువ్వు నీదంతా కోల్పోతున్నావు నువ్వు అన్నట్టుగా నాకు చెప్తే, అవునా అని ఒక్క క్షణము అవునా అన్నట్టు అలాగా ఒక్క క్షణమేండి, ఎంతోసేపు కాదు, ఆ ఒక్క క్షణము కూడా అలా ఉండడం దేవుడికి ఇష్టం లేక వెంటనే రియాక్ట్ అయిపోయేదాన్ని అనమాట. అవి ఉన్నాయో లేదో బైబిల్లో రాయబడిందంటే అది ఖచ్చితంగా నిజమేది, అబద్ధాలు ఏమి రాయరు ఇందులోని, అన్నీ నిజాలే రాస్తారు, ఇవన్నీ నిజమే. అవును, ఆ వాడ నేను చూడకపోతే లేనట్ట, అది ఎక్కడో ఉండే ఉంటుంది, ఆ అగ్ని కూడా నేను చూడకపోతే లేనట్ట, అది ఎక్కడో ఉండే ఉంటుంది, ఆ వాడ ఎక్కడో ఉండే ఉంటుంది అని మళ్ళీ ఇలా రివర్స్ అయిపోయిందని అనమాట. ఎవరి మీద? ఇది మనసులో జరిగే యుద్ధం అండి, ఇది బహిరంగంగా జరగవు ఇలాంటివి అని నేను రివర్స్ అయిపోయి, లేదు ఇవన్నీ ఎక్కడో జరిగే ఉంటాయి, ఎక్కడో ఉండే ఉంటాయి, నాకు తెలియనంత మాత్రం లేవని ఎందుకు అనుకోవాలి నేను అని నేను రివర్స్ అయ్యేదాన్ని. అయిన తర్వాత అప్పుడు ఒక ప్రార్థన చేశాను నేను, ప్రభువా ఇవన్నీ ఉన్నాయని బైబిల్లో రాయబడింది, అలా రాయబడితే మేము నమ్మేటివేనా,
పలానా చోట ఉందని నువ్వు నాకు తెలియవచ్చు. అక్కడికి ఏమి నేను వెళ్ళవసరం లేదు, దాన్ని నేను చూడవసరం లేదు కూడా. కనీసం పలానా చోట ఉందని నాకు తెలియవచ్చు చాలు ప్రభువా. మరి అది ఎక్కడుందో నాకు తెలియదు కదా అని చిన్న వయసులో నేను ఆలోచించాను. ఇది పెద్ద వయసు కాదండి అప్పటికి, అంటే ఇంచుమించుగా 8 ఏళ్ళు ఆ ఏజ్లో ఆలోచించానండి. 7-8 సంవత్సరాల వయసులో ఆలోచించానన్నమాట. ఎప్పటికైనా నాకు తెలియవచ్చు ప్రభువా, పలానాది పలానా చోట ఉందని చెప్తే చాలు, నాకు నేను నమ్ముతాను ప్రభువా అని నేను అనుకున్నాను. అదే విషయాన్ని మరి ఆయన దైవజనుడు కాదు కానీ ఆ రీతిగా ఆయన అనుకున్నాడట అండి. విదేశం వెళ్ళాడట, ఏదో పని చేయడం నిమిత్తం వెళ్ళాడట. ఆ పని పోయిందంటండి. పోయిన తర్వాత ఖాళీగా తిరుగుతున్నాడంట. అది ఆయనది చాలా సాక్ష్యం అనుకోండి, అదంతా చెప్పారు. అక్కడ ఇరాక్లోని అవన్నీ తిరిగి మరి నోవహు వాడని చూసి ఇవన్నీ చూసి ఫోటోలన్నీ పట్టుకొచ్చాడు ఆయన. పట్టుకొచ్చి అప్పుడు సాక్ష్యం చెప్పడం, ఈ మీటింగ్స్గా ఈ పిలిస్తే వెళ్ళడం, ఆయన సాక్ష్యం చెప్పడం, ఇవన్నీ రుజువులు చూపించాడు అనమాట అండి. అప్పుడు నేను కూడా వెళ్ళి చూశాను అనమాట. ఆ ఫొటోస్ అన్నీ చూపించారు ఆయన, అవన్నీ చూశాను. నేను ఇలా చిన్న వయసులో అనుకున్నానండి, పోనీలండి నేను వెళ్ళకపోయినా దేవుడు మీకు చూపించారు ఇవన్నీ మాకు తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారు, అంతే చాలు. దేవుడు నేను ఇదే అడిగాను, నేను వెళ్ళవసరం లేదు కానీ ప్రభువా అవి నాకు చూపించి చాలు, తెలియపరచు చాలు అన్నాను. తెలియపరచడమే కాదు, నాకు ఫోటోలు చూసే భాగ్యాన్ని కూడా దేవుడు నాకు ఇచ్చారు అని చెప్పేసి అవన్నీ నేను చూశానండి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజున సాతానుడు నాకేం చెప్పాడు, మరి మీరు నమ్ముతున్నారు కానీ ఇవన్నీ నిజాలు కాదు అని చెప్పాడు. అవునా అని వెంటనే రియాక్ట్ అయ్యి, ఇది అబద్ధం చెప్పడు దేవుడు ఎప్పుడు కూడా, ఈ నిజంగా ఉన్నాయి, నేను చూడనంత మాత్రాన్ని, నాకు తెలియనంత మాత్రాన్ని లేవని నేను ఎందుకు అనుకోవాలి, నేను అనుకోను, దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడం అని ఇంత గట్టిగా నేను మనసులో అనుకున్నానండి. అనుకున్న తర్వాత అప్పుడు దేవుడు నాకు కొన్ని సంవత్సరాలకే నాకు వివాహమయ్యి మరి ఈయన జాబ్ రీత్యా మేము వెళ్ళినప్పుడు, ఇది మేము కృష్ణా జిల్లాలో ఉన్నప్పుడు ఇది నాకు దేవుడు చూపించారన్నమాట అండి. ఆ దైవజనుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు చూపించి చెప్పినప్పుడు అది జరిగింది. ప్రభువా ఇలా నిన్ను అడిగాను, నాకు చూపించావు, నీకు స్తోత్రాలు తండ్రి అని సంతోషపడ్డానండి. ఏది ఏమైనప్పటికైనా ఎప్పుడైతే ఈ సాతానుడు భూమి మీదకి వచ్చేసి అంటాడట, నువ్వు అబద్ధం చెప్పావు, నాకు అన్యాయం చేసావు అని చెప్పి మరి దేవుడిని రోజు అంటున్నాడటండి. ఏమంటున్నాడు, నాకు అన్యాయం చేసావని చెప్తున్నాడట. దేవుడు అన్యాయస్తుడా అండి? యోబు ఏమంటున్నాడు, ఆయన అన్యాయం చేయడానికి ఆయన నరుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదు అని మాట్లాడతాడు. దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడండి, ఎవ్వరికే చేయడండి. ఆయన న్యాయకర్త, ఆయన నీతిమంతుడు, ఆయన నీతిగా న్యాయాధిపతి, ఆయన అన్యాయం చేయడం అసంభవము. సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేయడం అనేటువంటిది అసాధ్యము అని చెప్తాడనమాట. అయితే ఇక్కడ రోజు శోధకుడు, వీడి పేరే శోధకుడు అని కూడా ఉంటుందండి. సాతాను, అపవాది, తర్వాత అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు, శోధకుడు, ఇలాగ కొన్ని పేర్లు ఉన్నాయన్నమాట అండి. ఆ పేరుల్లో ఈ శోధకుడు అనే పేరు ఉంటుంది. రోజు వెళ్ళి ఏం చేస్తున్నాడు, దేవుణ్ణి శోధిస్తున్నాడు అన్నమాట అండి. శోధిస్తుంటే అప్పుడు దేవుడు ఏం చేశాడంటేనంట, ఆ ఏదేను తోటను వేసి అందులో ఆదాముని పెట్టి నిర్మాణం చేసి పెట్టి ఈ యొక్క తోటను సేద్యపరచు అని చెప్పాడు అన్నమాట అండి. ఏం చెయ్యాలి, అతను సేద్యపరచాలి. కానీ అతను ఆ పనిలో విఫలమయ్యాడండి. దేవుడు ఎప్పుడైనా మనకు పని చెప్పినప్పుడండి ఆ పనిలో విఫలం అవ్వకూడదండి. మనం ఒక్కోసారి కష్టం ఉంటుంది, ఒక్కోసారి ఏంటి తేలిక ఉంటుంది. తేలికగా ఉన్నప్పుడు చేయడం చాలా సులువుగా ఉంటుంది. ఒక్కోసారి కష్టం ఉంటుంది, కష్టం ఉన్నా కూడా ఆ పనిని మనం ఏం చేయాలన్నమాట. అంతే తప్ప మనము ఎంత మాత్రము దేవుడు చెప్పిన పనిని విడిచిపెట్టకూడదు. అప్పుడే నమ్మకత్వం అనేటువంటిది మరి మన దగ్గర దేవుడు చూస్తాడన్నమాట. ముఖ్యంగా పని ముఖ్యం కాదు, కానీ మన నమ్మకత్వం ముఖ్యమండి దేవుడు.
ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి కూడా నమ్మకంగా పనిచేసేవారంటే ఇష్టపడతారు. మరి ప్రభు కూడా మనల్ని నమ్మకంగా చేస్తే ఇష్టపడతాడు ఆయన. అయితే మొత్తం మీద సేద్యపరచు అని చెప్పాడు. తర్వాత నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని అవ్వన చేశాడు. వాళ్ళిద్దరు ఆ తోటలో తిరుగుతున్నారు. ఆ చెట్లు ఫలాల్లో కోసుకుని తినమన్నాడు ఆయన. తర్వాత మంచి చెట్ల తెలివి వృక్షాన్ని పెట్టాడు ఆయన. దాని ఫలాలు తినొద్దని చెప్పాడు. అది ఎప్పుడైతే తినొద్దన్నాడో అక్కడికే సర్పము రావడం. సర్పము పేరు భూజంతువు, అది భూమి మీద ఒక జంతువు. అది పాము అంటే సాతాన్ అంటారండి. పాము సాతాను కాదు, అది ఒక జంతువు అంతే. కాకపోతే భూమి మీద ఉన్న జంతువులన్నింటిలో సర్పము యుక్తి కలిగింది కనుక అందులో ప్రవేశించిందండి సాతాను. ప్రవేశించి ఇక్కడ హవ్వ ఆదాము ఆ తోటని సేద్యపరచాలి. వాళ్ళు ఏం చేయాలి? సేద్యపరచాలండి. ఇప్పుడు చూడండి, మన దొడ్లో ఒక మొక్క ఉందనుకోండి, ఒక మొక్కని ఏం చేస్తాంలే అని మనం అశ్రద్ధగా ఉంటామండి. ఏం చేస్తాం? దానికి చేయాల్సింది ఏదో చేస్తాం, కాస్త నీళ్ళు పోస్తాం, ఏదో చేస్తాం. చివరికి అది చచ్చిపోయింది అనుకుంటే చిగురెత్తదో కూడా. ఆ చెట్టు చచ్చిపోయింది అనుకుంటాం మనం, ఎందుకంటే ఆకులు ఉండవు, ఏముండవు అనమాట. మోడి బారిపోయినట్టు అయిపోతుంది అనమాట. కానీ దానికి వర్షపు జల్లు పడగానే ఆ నీటి వర్షానికంట అది ఏమవుతుందంట? చిగురించేస్తుంది. అంటే అందులో జీవం ఉందా లేదా? జీవం ఉంది కాబట్టి చిగురించిందండి, లేకపోతే చిగురించదండి. అంటే అది ఆకులు రాలిపోయినంత మాత్రాన, ఏమీ లేకపోయినంత మాత్రాన అది చచ్చిపోయిందని అర్థం కాదు. దేవుని యొక్క వర్షపు జల్లు ఎప్పుడైతే పడిందో, వాక్యం అనేటువంటిది కురిసిందో, అప్పుడు అది ఏమైపోద్ది? చిగురించేస్తుంది అన్నమాట అండి. నీటి వాసనకి అది చిగురిస్తుందని వాక్యం చెప్తుంది. ఆ నీటి వలన అది చిగురిస్తుంది. ఏం రాస్తుంది? అది వాక్యం వినాలి. నీటి వాసనకి చిగురిస్తుంది. చిగురించేస్తుంది. అలాగే వీళ్ళు ఏం చేయాలి? ఆ తోటని సేద్యపరచాలి. సేద్యపరచకుండా ఏం చేస్తున్నట్టు చెప్పండి? ఏం చేస్తున్నట్టు? అందుకే సర్పంలో ఏమి వచ్చింది? సాతాను ప్రవేశించింది. ఏం ప్రవేశించింది? ఈజీగా పడగొట్టేస్తుందండి. సాతాను ఏం చేస్తుంది? మనం ఎలాంటి వాళ్ళమో, మన బొర్రెలంతో, మన స్థితిగతి ఏంటో సాతానికి బాగా తెలుసండి మన గురించి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మన ఇంట్లో ఎవరిలో ఏది పనిచేస్తుందో మనకి గ్రహించకుండా ఉండాలి. దుష్టుడు ఎవరిలో పనిచేస్తున్నాడు, ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు, మనం ఏం చేయాలి? ఆ స్త్రీ ఏం చేసిందంట? తన ఇంట వారందరి నడతల్ని బాగుగా గ్రహించిందంటండి. బాగుగా గ్రహించాలి మనం. మన ఇంట్లో ఎవరిలో అది పనిచేస్తుందో మనం ఏం చేయాలి? బాగుగా గ్రహించాలండి. గ్రహించి మనము హతము చెయ్యాలి. ఏం చెయ్యాలి? చిన్న పామే కదా నదులు వదిలేస్తే ఏం చేస్తుందంటే అది చివరికి పెరిగిపోతుంది, పెద్దదైపోతుంది. చిన్న పాము కాటేసిన దానికి పెద్దది కాటేసిన దానికి తేడా లేదా? ఉందా లేదండి? చిన్న పామును కొట్టడం సులువా, పెద్ద పామును కొట్టడం సులువా? మరి ఏం చేయాలి మనం? ఆ చిన్నగా ఉన్నటప్పుడే దాన్ని ఏం చేయాలి మనం? అది నేర్చుకోవాలి మనం. మొదట్లోనే దాన్ని ఏం చేయాలి? చంపి పారేయాలన్నమాట. చిన్నదే కదా చాలామంది ఇదే మాట మాట్లాడతారండి. చిన్నపిల్లలు కాదు ఏటి తాడి చెట్లాగా ఎదిగిన ఇంకా చిన్నపిల్లలు అంటారు కొంతమంది. ఏంటో మా ఇంటి పక్క ఆవిడ ఆ పిల్లోడు పెళ్ళిడికి వచ్చేసాడండి. అసలు పెళ్ళి చేసేది అంత పెద్ద పిల్లోడిని పట్టుకుని ఆవిడ ముద్దుగాని, నిజంగా ముద్దు కూడా కాదు అది, ఒరే సంటోడా అని ఎక్కడ పిలిస్తే ఎక్కడికో వినబడేది అనమాట. అంత గట్టిగా పిలిచేది ఆవిడ. పిలవడం అనరు, దాన్ని అరవడం అంటారన్నమాట. చూసిన వాళ్ళు నవ్వుకునేవారు. సంటోడంట ఈ పాటికి పెళ్లి చేస్తే అంతమంది పిల్లలు
నలుగురు పిల్లలు తండ్రి అవును చనిపోడా అంటుంది చూడండి, భలే మాట్లాడుతుంది ఇవిడి అని చెప్పేసి నవ్వుకునేవారు అన్నమాట. అంటే పిల్లలే కదా అని మనం ఏం చేయకూడదు, వాళ్ళని వంచాల్సిన టైంలో వంచేసేయాలన్నమాట. పొట్లకాయ రౌండ్ తిరుగుతుంది, అది వంకర్లు తిరిగే స్వభావం ఉంటుంది కనుక అది స్టార్టింగ్లోనే రాయి కడతారట దానికి, ఎందుకు వంకర్లు తిరగకుండానమాట. అందుకే మనము చిన్న బిడ్డలప్పుడే క్రీస్తు అనే రాయిని కట్టేయాలంట. ఏం చేయాలి? క్రీస్తుని పరిచయం చేసేయాలండి. వాళ్ళకి పరిచయం చేసేసి వాక్యంలో ఉంటుంది కదా, నీ పిల్లలకి నువ్వు కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? చెప్పుతూ ఉండాలి అని ఉంటుందండి వాక్యంలో. నేను చెప్పట్లేదు ఈ మాట, బైబిల్ చెప్తుంది. వాళ్ళకి అలా చెప్తానే ఉండాలటండి. ఎప్పుడు? మీరు కూర్చున్నప్పుడు పండుకున్నప్పుడు చెప్తానే ఉండాలటండి. ఆ చెప్పగా వాళ్ళ బుర్రలోకి ఏదో ఒక మాట వెళ్తుంది అన్నమాట. ఎప్పుడో ఒకప్పుడు అన్నీ వెళ్ళకపోయినా ఏదో ఒకటి వెళ్తుంది. ఇప్పుడు ఇంకా భయంకరమైన చెప్పాలంటే అప్పుడు రోజులే బెటర్ అండి. మాటలు వినేవారు, ఇప్పుడు మాట విననే పరిస్థితులు వచ్చేసినాయి. అందుకని మీరు ఇంకా ఎలా ఉండాలి? చాలా షార్ప్గా ఉండాలన్నమాట. ఎందుకు అంటే సాతానుడు అంత షార్పు. మనము మొద్దుల్లాగా ఉంటే పని చెయ్యం. దుష్టుడి దగ్గర పని చేస్తామా? మనం పని చేయలేము. ఆడంత షార్ప్గా ఉంటాడు. మనం నిద్రపోతాం కానీ ఆడు నిద్రవాడండి బాబు. ఆడు అసలు నిద్రవాడాడు. అందంగా ఒకటి మనం తయారు చేసాము అంటే దాన్ని పాడు చేయడానికి ఎంత టైం పడుతుందో మీరు చెప్పండి. ఒక గంట మనం ఏదో తయారు చేసాము, దాన్ని పాడవడానికి ఎంత టైం తీసుకుంటుంది? ఒక 5-10 నిమిషాలు కూడా పట్టదు. మీరు గంట సేపు కష్టపడింది, 10 రోజులు కష్టపడింది, నెల కష్టపడింది, కొన్ని సంవత్సరాలు కష్టపడింది ఈజీగా నాశనం చేసి పడేస్తాడు వాడు. అందుకే చాలా హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అనే వాక్యం సెలవిస్తుందండి. అది మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, హెబ్రీ స్త్రీలు చురుకైన వారు అంటున్నావు నాయన, నేను హెబ్రీ స్త్రీలాగా చురుకుగా ఉండే ఆ కృపని తండ్రి అని ప్రార్థన చేసుకోవాలి మనం. ఎందుకు అంటే చురుకుగా నుండుట గొప్ప భాగ్యమని సామెతల్లో రాస్తున్నాడు ఆయన. భాగ్యం అంటే ఏదో కలిగి ఉండడం భాగ్యం అనుకుంటాం మనం, కానీ ఏంటి భాగ్యం అంట? చురుకుగా ఉన్నారంట హెబ్రీ స్త్రీలు. కానుపు పేట్ల మీద వాళ్ళే కానుపు చేసేసుకుని అన్నీ చేసేసుకునేవారటండి. మరి పూర్వ దినాల్లో వాళ్ళు డెలివరీ అయ్యారని కూడా తెలియదటండి. సాయంకాలం వరకు వాళ్ళ పనులు చేసుకుని వాళ్ళు తెల్లారేటప్పుడు బెడ్ మీద ఉండేవారట తల్లి పిల్లని. పక్కింటోళ్ళు కూడా తెలిసింది కదటండి. ఏంటి ఎప్పుడు పుట్టేసింది, ఎప్పుడు ఏమైంది, ఏంటి ఇప్పుడు కనబట్టలేదు ఏంటి అనుకుంటే ఏం కనబడటం, డెలివరీ అయిపోయింది అంటే ఎప్పుడైపోయింది? ఇప్పుడల్లా కాదు, గర్భం దాల్చడానికే హాస్పిటల్ చుట్టూ తిరగాలి. తిరిగితేనే కానీ గర్భం రావట్లేదు. గర్భం వచ్చింది అంటే అది కాపాడుకోవడానికి బెడ్ రెస్ట్లు వస్తున్నాయి. అది వాళ్ళు తప్పని నేను చెప్పట్లేదు, ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. అది ఆ బెడ్ రెస్ట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎంత మరి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయండి. దాన్ని బట్టి ఇంక మనం ఎంత ఎలా ఉండాలండి? చాలా షార్ప్గా ఉండాలి మనం. మీరు మరి చాలా కాసేపు విశ్రాంతి తీసుకుందాం, కాసేపు ఇలా ఉందామంటే ఆడుండడు, విశ్రాంతి తీసుకోడాడు. ఆడు కుదురుగా కూర్చోడండి ఓ చోట. ఆడు చాలా ఎక్కడికి వెళ్ళి వచ్చావని దేవుడు అడిగితే ఏం చెప్పాడు? ఇటు అటు పోనీ ఏదో భూమి మీద నుంచి వచ్చానన్న మాట వచ్చిందా? అంటే అంత చురుకుగా పనిచేస్తాడండి వాడు. అంత చురుగ్గా చేస్తే మనం ఎంత చురుగ్గా ఉండాలో మీరు ఆలోచించుకోండి. అందుకే మనం ఏం చేయాలంటే గ్రహించాలటండి. ఏం చేయాలి? గ్రహించాలి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నడతల్ని బాగుగా తెలుసుకోవాలి, గ్రహించగలగాలి. ఎవరు ఎలా ఉన్నారో, ఎవరిలైనా దుష్టుడు ప్రవేశించాడా అని చెక్ చేసుకుంటూ ఉండాలట తల్లి. ఇంట్లో ఉన్న స్త్రీ చెక్ చేసుకోవాలటండి. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లుని కడతదని చెప్పినట్లుగా ఆ ఇల్లు కట్టే భాగ్యాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి ఇచ్చినప్పుడు మరి ప్రతి స్త్రీ కూడా తన ఇల్లుని తనే ఏం చేసుకోవాలి? పట్టుకోవాలండి.
ఎలా కట్టుకోవాలో. కొంతమందికి ఇల్లు కట్టుకోవడం ఈజీగా ఉంటుంది, కొంతమందికి చాలా కష్టంగా ఉంటుందండి. కష్టమైనా కట్టుకోవటం తప్పదు, సులువైనా కట్టుకోవటం తప్పదండి. ఏది ఏమైనప్పటికైనా ఒక కుటుంబాన్ని కట్టడము అంటే అది సామాన్యమైన విషయం కాదండి. చాలా కష్టపడాలి, చాలా శ్రమ పడాలి. డబ్బులు ఉన్నాయి కదా అనుకుంటే పనిచేసి వాళ్ళు రారు. పనిచేసి వాళ్ళు ఉన్నారు కదా అంటే డబ్బులు ఉండవు. రెండు ఉన్నాయి కదా అంటే మెటీరియల్ ఉండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇల్లు కట్టిన వాళ్ళకి తెలుస్తుంది మీకు. అవునమ్మా ఉన్నాయన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యి పైకెత్తి చూపించండి నాకు. ఇల్లు కట్టడం అంటే ఎన్ని ప్రాబ్లమ్స్. మన జీవితాలు కూడా కట్టబడాలంటే అంతకంటే కష్టం, అంతకంటే కష్టం అన్నమాట. అందుకే చాలా దేవుల్లో చురుకుగా ఉండాలి. ఎలా ఉండాలి? చురుకుగా ఉండాలన్నమాట అండి, చురుకుగా ఉండాలి. అప్పుడు దేవుడు ఆదాముని అవ్వని ఆ తోటలో పెడితే వాళ్ళే తోటం సేద్యపరచడం వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థం లేదు. ఈవిడేమో శికారు వచ్చిందంట. శికారు వచ్చేటడికి ఇది నిజమా అన్నాడంట. ఇదేంటి మూడో స్వరం, ఇది ఎక్కడిదే? వాళ్ళ ఆయనది తెలుసు, దేవుడిది తెలుసు, ఇక మూడో స్వరం తెలీదు. ఆ జంతువుల అరుపులు అవన్నీ తెలుసు ఆవిడకి. కానీ ఇదేదో కొత్త స్వరం విన్నది ఈరోజు. ఈ కొత్త స్వరం ఏంటో అని చూసేటప్పటికి ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? సర్పంలో నుంచి మాట్లాడుతుంది. అప్పుడు ఇద్దరు కొన్ని మాట్లాడుతుందని ఆమె ఏమన్నా వెనక్కి వెళ్ళిపోయిందండి? వెనక్కి వెళ్ళలేదు. ఈమె మాట్లాడడం మొదలెట్టింది, సంభాషణ పెరిగిపోయింది. ఆ సంభాషణ ఎక్కడి దాకా తీసుకెళ్ళిపోయింది? ఫలాన్ని తినే వరకు వెళ్ళిపోయింది. ఫలాన్ని తినే వరకు వెళ్ళిపోవడం కాదు, అలా ఆయనతో తినిపించింది అన్నమాట. ఏం చేసింది? వాళ్ళ ఆయనతో తినిపించింది. అతను దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకున్న వ్యక్తి అతను. కానీ అతను ఏమైపోయాడు ఇప్పుడు ఈమె మాటలు విని? అదనమాట. అందుకే దేవుని యొక్క వాగ్దానము మనకు ఎవరికైతే ఉందో మనము చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎవరి ద్వారా మనల్ని పడగొట్టాలా అని సాతానుడు పొంచి ఉంటాడనమాట. అందుకే చాలా జాగ్రత్త కలిగి మనము ఉండాలి. ఏది ఏమైనప్పటికైనా ఇద్దరు తినేశారు, పన్నులు తెరవబడ్డాయి. అప్పుడు తెలిసింది ఏంటి అంటే దేవుడు నిజం చెప్పాడు, అపవాది అబద్ధం చెప్పాడు అన్నది తెలిసింది. ఎవరి ద్వారా తెలిసింది? అవ్వ ద్వారా తెలిసింది. అంతేనా? పాపంలో పడింది అవ్వే, కానీ ఇది నిజమో ఇది అబద్ధం అని చెప్పింది ఎవరు ఇప్పుడు? ఎందుకని ఆమె చెప్పింది, ఆమె చెప్పింది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క సవాల్ చేశాడనమాట. అప్పుడే ఇదిగో ఏ స్త్రీనైతే నువ్వు మోసం చేశావో స్త్రీనే వాడుకుంటాను నేను అన్నాడు దేవుడు. వాడుకుంటాను, మరి ఆమె ద్వారా సంతానం వస్తుంది. ఆ సంతానం నీ తల మీద తొక్కుతాడు, నువ్వేమో కాళ్ళ మీద కాటేస్తావు, అతను నిన్ను తల తొక్కుతాడు. అంటే ఏంటి? తల చితక్కొట్టేస్తాడని. అదే వాగ్దానం దేవుడు మనకిచ్చాడని పౌలు గారు రాస్తున్నాడు అన్నమాట. సాతాను సమాధానకర్తయగు దేవుడు మీ పాదముల క్రింద సాతాను తలనే శీఘ్రముగా చితక తొక్కిస్తాడు అంటాడనమాట. అంటే క్రీస్తు ఏ శ్రమల గుండా వెళ్ళాడో అలాగే క్రీస్తు కొరకు మనం ఎప్పుడైతే బ్రతుకుతున్నామో మనము కూడా అనేక శ్రమల గుండా ప్రయాణం చేయాల్సి వస్తుంది అన్నమాట అండి. ఎవరమైతే క్రీస్తు కొరకు ప్రయాణము చేస్తుంటే శ్రమలు అనుభవించామో, కష్టాలు అనుభవించామో, నష్టాలు అనుభవించామో, అవమానాలు పొందామో, నిందలు వేయించుకున్నామో, అబద్ధ సాక్ష్యాలు విన్నామో, చెడ్డ మాటలు అనిపించుకున్నామో, వీటన్నిటికీ ఫలితం ఏంటి అంటే క్రీస్తు ఏ రీతిగా ఇవన్నీ అనుభవించాడో ఆయన సమాధిలోకి వెళ్ళాడు. శ్రమలన్నీ అయిపోయాక ఎక్కడికి వెళ్ళాడు? ఆయన సమాధిలోకి వెళ్ళాడు. సమాధిలోకి వెళ్ళిన తర్వాత ఆయన సమాధిలోకి వెళ్ళాడు అని ఉంది. చూడండి, మొన్న సిలువలో మాటలో విన్నాం కదా, మనము ప్రతి సంవత్సరం వింటాం, మనం మొన్న కూడా విన్నాము.
విన్నప్పుడు ఏమని వచ్చింది మనకు అక్కడ? సమాధి ఆయన సమాప్తమైంది అని చెప్పాడు. అంటే నాకు ఇచ్చిన పనిని నేను ఏం చేశాను? సమాప్తం చేశాను అన్నాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకున్నానన్న ఆయన అప్పుడు ఇప్పుడు ఈ ఆత్మ ఎవరి చేతిలోకి వెళ్ళిపోయింది? దేవుడి చేతిలోకి వెళ్ళిపోయింది. దేవుడు ఈయన ఎప్పుడు విడిచిపెట్టాడు? తండ్రి నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని అడిగాడు. ఎందుకు విడిచిపెట్టాడో తెలుసా? సర్వ మానవాళి పాపమంతా కలిసి ఆయన మీద పడిపోయింది. దేవుడు పాపి కాదండి, దేవుని కుమారుడు పాపి కాదు. కానీ మన పాపమంతా ఎవరి మీద పడింది? ఆయన మీద పడింది. పాపాన్ని దేవుడు తాకుతాడా? అస్సలు తాకడు. పాపాన్ని అస్సలు తాకడం సహించడండి దేవుడు. అందుకే ఆయన చెయ్యి వదిలేస్తాడు. మరి మన పాపమంతా ఆయన మీద పడ్డాడు కదా. ఆయన పాపి కాదు, కానీ మన పాపమంతా ఆయన మీద పడిపోయింది. అప్పుడు ఆయన చెయ్యి వదిలేశాడు. తండ్రి నా చెయ్యి వదిలేసావేంటి? నన్ను ఎందుకు వదిలేసావు అన్నాడు. చూడండి, ఒక బిడ్డ తన తండ్రి తన చేతిని పట్టుకుని నడిపిస్తుంటే చాలా ధైర్యంగా నడిచేస్తాడు. కుక్కీడి జోలికి రాకపోయినా సరే అంటాడు. ఎందుకని? వీడికి ధైర్యం ఏమీ లేదు. తండ్రి చేతితో పట్టుకున్నాడు కనుక మా నాన్న కొట్టేస్తాడనే ధైర్యం అన్నమాట. అందుకని ఏమంటాడు? వీడి జోలికి రాకపోయినా ఆ పిల్లిని అరుస్తాడు, ఆ కుక్కనే అరుస్తాడు, ప్రతిదాన్ని అరుస్తా వెళ్తాడు, కామగా వెళ్ళాడు. అలాగే దేవుడు తన చేతిని పట్టుకున్నంతసేపు ఆయనకి చాలా బాగుంది. చెయ్యి వదిలేయగానే ఒంటరి స్థితి వచ్చింది. చెయ్యి వదలగానే ఏమొచ్చింది? ఇవన్నీ మన జీవితంలో జరుగుతాయండి. దేవుణ్ణి ఎవరమైతే కలిగి ఉన్నామో మనందరి జీవితంలో దేవుడు ఏ పరిస్థితి గుండా వెళ్ళాడో ఆయన మార్గంలో ఇవన్నీ మనకు ఎదురొస్తాయండి. ఆయన మార్గంలో ఇవన్నీ మనకు ఎదురొస్తాయన్నమాట. ఇప్పుడు ఒంటరివాడయ్యాడు ఆయన. ఒంటరివాడయ్యి ఏమన్నాడు? తండ్రి నా చేతిని నువ్వెందుకు వదిలేసావు అన్నాడు. వదిలేసామని అడిగితే పట్టుకున్నాడు ఆయన? పట్టుకోలేదు. ఏం చేయలేదు? పట్టుకోలేదు. ఆయన వదిలేశాడు. ఈయన నాకు అప్పగించిన పని నేను సమాప్తం చేసేసాను అన్నాడు. మరో చోట అంటాడు, తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడు. ఆత్మను అప్పగించేశాడు. ఇప్పుడు సమాధిలో పెట్టారు ఈయన. ఇప్పుడు బ్రతుకుంటేనంట వాళ్ళు సిలివేసిన తర్వాత ఆ వ్యక్తి చనిపోవాలన్నమాట అండి. చనిపోకపోతేనంట మోకాల వరకు నరికేస్తారటండి. ఆ బ్లడ్ అంతా కారిపోయి వాళ్ళు ఏమైపోవాలి? చనిపోవాలన్నమాట. ఆ ఇద్దరినే చూశారు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన్ని కూడా బ్రతికాడా చనిపోయాడని బండంతో పొడిశారటండి. పొడిసినప్పుడు రక్తం రావట్లేదు కానీ నీరు వస్తుందన్నమాట. అంటే రక్తం లేనప్పుడు ఇక నీరే వస్తుందటండి. రక్తం లేనప్పుడు అంటే ఇంక ఇతను చనిపోయాడు అని వాళ్ళు నిర్ధారించుకొని అప్పుడు ఆయన్ని సమాధి చేయడం అనేటువంటిది జరిగిందనమాట. ఈ సమాధిలో పెట్టిన తర్వాత ఏమని ఉంటుందంటే ఆ సమాధిలో శరీరం ఉంది కానీ ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయిందని ఉంది? పాతాళానికి వెళ్ళి ఆ పాతాళంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా అక్కడ ఏదో స్టోరేజ్లా ఉన్నారన్నమాట. అక్కడ స్టోర్ చేశాడు. సాతానుడు ఏం చేశాడు? ఏంటి భూమి మీద ఉన్నప్పుడు పెద్ద విరమిపోయావు కదా నువ్వు, నా మీద ఇలాగ అన్నావు కదా, నా మీద అలాగ అన్నావు కదా అనేసి ఏం చేశాడు? వీడు ఇప్పుడు ఈ అక్కడ ఉన్న అక్కడ పెట్టేశాడు అన్నమాట, బంధించేశాడు. ఎందుకంటే క్రీస్తు రక్తము ద్వారా విడుదల ఉంది కానీ మామూలుగా విడుదల లేదండి. వాళ్ళ భూమి మీద పనిచేశారు అంటే పరిశుద్ధాత్మ శక్తి వల్ల పనిచేశారు కానీ క్రీస్తు రక్తము అనేటువంటిది వాళ్ళకి లేదండి. ఇప్పుడు విడుదల ఎలాగొస్తుంది? రక్తము ద్వారా విడుదల వస్తుంది అన్నమాట అండి. అందుకని వాడు ఏం చేశాడంటే ఈ ఆత్మల్ని బంధించి ఉంచాడనమాట. ఈ బంధింపబడిన ఆత్మల కొరకు ఆయన వెళ్ళి సువార్త ప్రకటించాడంట. ఇదిగో నేను వచ్చాను మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి అని సువార్త ప్రకటించాడు. ప్రకటించినప్పుడు వీళ్ళందరూ నమ్మారు. ఓహో వచ్చేసావా అయ్యా మా కోసం అని వీళ్ళందరూ చాలా సంతోషపడిపోయారు. ఆ తర్వాత ఆ సువార్త ప్రకటించిన తర్వాత మరి ఆ సాతానుడి యొక్క దగ్గర ఈ తాళాలు ఉన్నాయటండి. ఏ తాళాలు?
ఆదాముకి ఏ అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారము ఆదాము దగ్గర నుంచి దొంగిలించేశాడు. మీరు తినొద్దన్న ఫలాన్ని తినడాన్ని బట్టి పాపం అతనిలోకి వెళ్ళింది కనుక ఇక అతనికి ఇవ్వబడిన అధికారాన్ని అతను ఉపయోగించుకోవడానికి లేదు, అది ఈడి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ అధికారం అనే తాళాల గుర్తుని ఈయన ఏం చేశాడు, తీసుకున్నాడు అనమాట. వాడి దగ్గర నుంచి తీసుకున్నాడు. తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు అంటే అపోస్తుడైన పేతురుకి ఇచ్చాడండి. ఆయన పేతురుకి ఇచ్చి, ఇదిగో పేతురు పాతాళలోక ద్వారములని ఎదుట నిలువ నేరము అని చెప్పి అన్నప్పుడు ఇప్పుడు పేతురు గారు వెంటనే ఆ పని అతనికి జరిగిపోలేదు, కానీ ఆ తర్వాత అతని ద్వారా దేవుడు జరిగించాడు. తప్పకుండా అతని ద్వారా అనేక ఆత్మలకే విడుదల అనేటువంటిది వచ్చేసింది. వేలకు వేలు ఆత్మల రక్షణలోకి వచ్చేసినాయి అండి. మరి దేవుడిచ్చిన అధికారాన్ని అతను ఏం చేసుకున్నాడో ఉపయోగించుకున్నాడు. ఉపయోగించుకున్నప్పుడు వేలకు వేలు ఆత్మల్ని ప్రభువులోకి తిప్పేశాడన్నమాట అండి. అయితే ఏది ఏమైనప్పటికైనా ఈయన ఆత్మ మరలా ఎక్కడికి వచ్చింది, మళ్ళీ వచ్చేసింది. ఇప్పుడు ఆయన తిరిగి లేవడానికి అవకాశం లేకుండా ఆ సమాధిని బంధించేసినప్పుడు పెద్ద రాయిని పెట్టారట. ఆ రాయిని ఒకడో ఇద్దరు 10 మంది 100 మంది తీస్తే అది లేసే రాయి కదటండి. అది అంత బరువైన రాయి అంటండి. అది ఏ నరుడు కూడా దాన్ని తొలగించలేడు అని రాయబడింది వాక్యంలో. కానీ దేవుని శక్తి ఎదుట భూ సంబంధించిన శక్తి ఏది కూడా నిలవలేదు. అప్పుడు దేవుడు తన దూతని పంపించి ఆ రాయిని పొర్లింపజేశాడనమాట అండి. ఈ భూ సంబంధించిన ఈ అధికారులు సాతాను ఉపయోగించుకున్నాడు కనుక ఆ సమాధి తెరవబడకుండా చాలామంది సైనికుల్ని అక్కడ కాపలా పెట్టాడనమాట అండి. ఇక ఈయన ఇందులో నుంచి బయటికి రాడు అనుకున్నాడండి సాతానుడు. ఎవరు తెరుతాడు ఈ రాయిని, ఇంకింతైనా అనుకున్నాడు అనమాట. కానీ దేవుడు ఏం చేశాడు, తన దూతను పంపించి ఆ రాయిని తొలగించేటట్టు చేశాడనమాట. ఆ తొలగింది. ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారు అంటే, ఈయన తిరిగి లేస్తానని చెప్పాడు కదా, 3వ దినాన్ని ఆయన లేచే ఉంటాడు. ఒకవేళ లేకపోతే కొన్ని సుగంధ ద్రవ్యాలు పట్టుకెళ్ళి ఆ శరీరానికి మనము పోద్దాము వాసన పట్టకుండా అని వీళ్ళు ఆ రోజంతా వాళ్ళు నిద్రపోలేదండి, అదే పనిలో ఉన్నారు. ఆ సుగంధ ద్రవ్యాలు తెస్తున్నారన్నమాట. సమాధి దగ్గరికి వస్తూ వాళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే, ఈ సమాధి మీద ఉన్న రాయిని ఎవరు తొలగిస్తారు, మనం వెళ్తున్నాం రైటే, మరి మనం ఆ రాయిని తొలగించలేం కదా, ఎవరు తొలగిస్తారు ఈ రాయిని, మరి మనం ఎలాగా ఈ సుగంధ ద్రవ్యాలు పూయాలి, ఎలాగ ఏం చెయ్యాలి అని వీళ్ళు ఆలోచించుకుంటూ వెళ్తున్నారన్నమాట అండి. వెళ్ళేసరికి రాయి తొలగించబడిపోయినప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు, ఈయనెవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈయనంటే ఇష్టపడట్లేదు కదా వీళ్ళు. అందుకని వీళ్ళు ఏం చేశారు అంటే, ఎవరో ఆయన్ని ఎత్తుకుని వెళ్ళిపోయారు అని ఏడుస్తున్నట్టు కూడా అక్కడ రాయబడిందండి. ఏడుస్తుంటే అప్పుడు ఆ దూత అడుగుతుందన్నమాట, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. నా ప్రభువుని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు అన్నది. ఎవరో ఎత్తుకు వెళ్ళిపోలేదు, రా ఆయన పండుకున్న స్థలాన్ని నీకు చూపిస్తాను అన్నారు. మీరు గమనించండి, ఇప్పుడు సమాధిని ఏమని మాట్లాడుతుంది దూత? సమాధిలో ఎవరైనా పడుకుంటారా అండి? చెప్పండి. సమాధిలో ఉన్న వ్యక్తిని పడుకున్నారని చెప్తారా? అందుకే ఆయన్ని గురించి మాట్లాడేటప్పుడు నిద్రించెను అని ఉంటుందండి. లాజరు గురించి మాట్లాడేటప్పుడు కూడా ఆయన నిద్రించాడు, లేపుదాము అంటాడు ఆయన. అంటే ఈ మరణం అనేటువంటిది ఒక నిద్రకి పోల్చబడుతుందండి. దేనికి పోల్చబడింది? అందుకే కొంతమంది రాసేటప్పుడు ప్రభువునందు నిద్రించిన అని రాస్తారండి. వాక్యంలో కూడా ఉంటుంది మనకి, ఎప్పటి నుంచి నిద్రించిన వారు ధన్యులు అని రాయని చెప్తాడు అన్నమాట. ఎందుకు అంటే వీళ్ళు ఏదో అయిపోయారని ఏడుస్తున్నారు. భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడానే వాళ్ళు ఏమైపోలేదో వాళ్ళు నిద్రించారు. ఒకప్పుడు లెగుతారు, వాళ్ళు నిద్రపోయిన వాళ్ళు ఒక దినాన్ని లేస్తారు.
అని చెప్పేసి రాయి అని చెప్పి పౌలు గారు చెప్పినప్పుడు దెసలోనికైలకు ఆ మాట అక్కడ రాయబడిందండి. వాళ్ళందరూ ఎప్పుడు లేస్తారంటే ప్రధాన దూత బూర శబ్దం విన్నప్పుడు ఈ సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేస్తారట, మొదట లేస్తారు అని ఉంది అక్కడ. ఎలా లేస్తారట, మొదట లేస్తారటండి. ఆయన దగ్గర ఉన్న వారందరినీ వెంట పెట్టుకుని ఆయన వస్తుంటేనంట ఈ సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేస్తారు అని ఉందన్నమాట. మొదటగా వాళ్ళు లేచెదురు అని ఉందండి. అది తెలియపరచు వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి నిరీక్షణ లేని ఇతరుల వలె వాళ్ళు ఉండకూడదు. రక్షణ లేని వాళ్ళకి నిరీక్షణ ఉండదు, రక్షించబడ్డ వాళ్ళకి ఏముంటుంది, నిరీక్షణ ఉంటుంది. నిరీక్షణ ఉంటుందండి. ఇప్పుడు మన అయ్యగారిని మనం పరలోక రాజ్యంలోకి వెళ్ళా చూడొచ్చా, చూడకూడదా? చూడొచ్చు. కాకపోతే ఎవరి స్టేజ్లు వాళ్ళు అన్నమాట అండి. కింద స్టేజ్లో మనం చూడొచ్చు, కానీ మనం ఉన్న స్థాయిలోకి అందరూ కూడా రాలేని వాళ్ళు కూడా ఉంటారటండి. చూస్తాను అంటే ప్రభు అనుమతిస్తాడట. ఒకసారి నేను చూస్తాను ప్రభు అని అడిగితే అనుమతిస్తాడట చూడమని. ఎవరికంటే పైన ఉన్నవాళ్ళు కిందకు వచ్చి చూడొచ్చంట, కింద ఉన్న వాళ్ళు పై దగ్గరికి వెళ్ళి చూస్తానంటే పర్మిషన్ ఉండదటండి. పైన ఉన్న వాళ్ళే కింద వాళ్ళ దగ్గరికి వచ్చి చూసేసి మాట్లాడేసి వాళ్ళ స్థాయిలోకి వాళ్ళు వెళ్ళిపోవచ్చటండి. ఆ అవకాశం ఉంటుందంట పరలోకంలో. అందుకని భూమి మీద ఉన్న వాళ్ళనే మనం ఎవరన్నైతే కోల్పోయామో వాళ్ళ పరలోక రాజ్యంలో ప్రవేశించి ఉంటే కనుక తప్పకుండా వాళ్ళని ఏం చేస్తాం, మనం ఒక దినాన్ని కలుసుకుంటాం, చూస్తాం, మాట్లాడతాం, కాసేపు తిరుగుతామంట, అటు ఇటు తిరుగుతామంట, తిరిగే అవకాశాన్ని ఇస్తాడట దేవుడు అక్కడ. కానీ ఇంచుమించుగా ఈ భూ సంబంధించిన ఇవన్నీ మర్చిపోతారు అక్కడికి వెళ్ళినప్పుడు అంటారు కొంతమంది. ఈ భూమి మీద జరిగిందంతా ఒక సముద్రం ఉంటుంది, స్ఫటికం వంటి సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలోకి వెళ్ళమంటాడటండి ఆయన. ఆ సముద్రంలోకి వెళ్ళేంత వరకు భూమి మీద ఉన్న విషయాలన్నీ గుర్తుంటాయంట మనకి. ఆ సముద్రంలోకి ఎప్పుడైతే వెళ్ళామో భూ సంబంధించిన విషయాలు మర్చిపోతామంట, ఏది జ్ఞాపకం ఉండదంట. అందులో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఇంక అసలు ఏది గుర్తు ఉండదంట. చూసారా? అందుకే ఆ సముద్రంలోకి వెళ్ళమంటాడటండి ఆయన. ఆ స్ఫటికం వంటి సముద్రంలోకి పంపిస్తాడటండి ఆయన. సరే, ఆ విషయం అలా ఉంచుదాం. ఏది ఏమైనప్పటికైనా ఈయన తిరిగి లేచాడండి. లేచిన తర్వాత ఈ స్త్రీలు వెళ్ళి అడిగినప్పుడు, ఇదిగో ఆయన పండుకున్న స్థలాన్ని మీకు చూపిస్తాను రండి అంటే అక్కడ చూసినప్పుడు ఆయన వస్త్రాలను అక్కడ విడిచిపెట్టేసినట్టుందన్నమాట. అంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడేమో మన ఆకారంతో వచ్చాడు, ఆయన పాప ఆకారంతో వచ్చాడని రాయబడింది వాక్యంలో. ఏ ఆకారం అంటే మనదే, ఎంత మంచి పేరు ఉందో చూసారా మనకి. ఆ ఆకారాన్ని ఆయన ధరించుకుని వచ్చాడటండి. ఎందుకంటే మనిషి పాపి కాదు, కానీ ఆ పాపం ప్రవేశించిన మీదట ఏమయ్యాడు మనిషి, పాప అయ్యాడనమాట. ఆ పాపిని మళ్ళీ పరిశుద్ధుడిగా చేసేసాడండి దేవుడు. తన రక్తముతో మనల్ని కడిగేశాడు ఆయన, మన పాపాలను క్షమించాడు ఆయన. తన రక్తంతో మనల్ని కడిగేసి ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడనమాట. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆయన తిరిగి లేవడం అనేటువంటిది అది చిన్న విషయం కాదండి. అది చిన్న విషయం కాదు. ఎందుకంటే మరి ఆ తిరిగి లేచినప్పుడంట ఆ యొక్క వెలుగుకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మూర్చిల్లి పడిపోయారటండి. కళ్ళు కనపడలేదంట, అంత మహా వెలుగుతో వచ్చేసిందంటండి పూత. వచ్చినప్పుడు ఆ రాయి పొర్లించబడిపోయిందన్నమాట. అందుకే వాళ్ళు ఆ స్పృహ వచ్చిన తర్వాత వెళ్ళేటప్పటికి ఆ అధికారులతో చెప్పాలి కదా, మరి ఇలా జరిగిందండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు అంటున్నారంట, అధికారులతో మీరు ఎలా చెప్పకండి, మీరేమని చెప్తారంటే వాళ్ళ శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు, వాళ్ళ వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయారు అని చెప్పండి, మీకు ఏదైనా వస్తే మేము చూసుకుంటాంలే అని చెప్పానంటాడు. డబ్బులు ఇచ్చి అబద్ధపు సాక్ష్యాలు చెప్పారటండి. కానీ అవి ఎంతవరకు పనిచేస్తాయండి? అబద్ధపు సాక్ష్యాలు ఎంతవరకు పనిచేస్తాయి? పనిచేయు. ముఖ్యంగా దేవుని బిడ్డల పక్షంగా దేవుడు తప్పకుండా ఏం చేస్తాడో నిలబడతాడండి. ఏం చేస్తాడు ఆయన?
మన మీద ఎన్ని ప్రయోగాలు చేసినా నిజముగా దేవుడికి మనం ఇష్టకరమైన బిడ్డలుగా జీవిస్తే, ఆయనకి నమ్మకమైన బిడ్డలుగా మనం జీవిస్తే మన పక్షాన్ని ఆయన ఏం చేస్తాడు? నిలబడతాడు. ఏం చేస్తాడు? నిలబడతాడు. నిలబడి నిజం ఏంటనేటువంటిది రుజువు చేసేస్తాడండి. ఏం చేస్తాడు? మనం రుజువు చేసుకోలేము, దేవుడు రుజువు చేస్తాడు. దేవుడు రుజువు చేస్తాడండి. అయితే మనం చేయాల్సిందేంటి? ఆయనకి నమ్మకమైన బిడ్డలుగా మనము జీవించాలి. ఆయనకి తగిన బిడ్డలుగా మనము జీవించాలి. ఇంత మాట అంటారా నన్ను అని మనం పాపం తెచ్చుకోకూడదు. కానీ మనం ఏం చేయాలి? ఎంత మాట మనల్ని అన్నప్పటికైనా కూడా మనం ఏం చేయాలి? తల వంచుకుని సర్లే అంటే అనుకున్నాను, నా గురించి వీళ్ళకి అర్థం అవ్వలేదేమో, అర్థమైతే ఇలా మాట్లాడరు కదా, నా గురించి అర్థం అవ్వలేదేమో అనుకుని మనం ఏం చేయాలంటే వదిలేయాలంటే. ఏది ఏమైనప్పటికైనా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్తున్నాడు అన్నమాట. క్రీస్తు యేసు ఏ మనసును కలిగి ఉన్నాడండి? పాపిని క్షమించాడు ఆయన, పాపిని పరిశుద్ధుడిగా చేశాడు ఆయన. క్షమించే టైంలో క్షమించాడు, కోపపడే టైంలో కోపపడ్డాడు. కోపపడాల్సిన విషయంలో మౌనంగా ఉంటే చేతగానోళ్ళగా అయిపోతామంటండి. అధికారం ఇస్తాడు దేవుడు. దేవుడు అధికారం ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఆ అధికారాన్ని ఉపయోగించాలి. స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ మీద పెత్తనం చేస్తే ఊరుకుంటారండి? ఊరుకోరు. ఆ స్టూడెంట్ ఒక లీడర్ అయి ఉండాలి. అందులో ఏమై ఉండాలి? లీడర్ అయి ఉండాలి. లీడర్ అయి ఉన్నప్పుడు ఏమవుతారు? ఆ క్లాస్ని కంట్రోల్ చేసే పవర్ ఇస్తారు ఆ వ్యక్తికి. అంతే తప్ప నువ్వు కొట్టేయమని అధికారం ఎవరు ఇస్తారా? మాట్లాడకుండా మౌనంగా పెట్టు క్లాసులని ఇస్తారన్నమాట. అంతే తప్ప అక్కడ మాట్లాడిన వాళ్ళనో ఏదైనా చేసిన వాళ్ళనో వీళ్ళని కొట్టే పవర్స్ వాళ్ళకి ఏమి ఉండవు. వీళ్ళకి స్టూడెంట్ని కొట్టే పవర్ ఎప్పుడు వస్తుంది? అది ఆ వ్యక్తి టీచర్ అవ్వాలి. అప్పుడు పిల్లలు కొట్టే అధికారము ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది ఆ వ్యక్తికి, ఆ ఉద్యోగికి. అంతే తప్ప వాళ్ళు తిడుతున్నారు కదా, వీళ్ళు తిడుతున్నారు కదా, నేను తిడదామంటే కుదరదు అక్కడ. వాళ్ళు అంటున్నారు కదా అని నేను అంటానంటే కుదరదు అక్కడ. నువ్వు స్టూడెంట్వా, నువ్వు లేకపోతే మాస్టర్వా, నువ్వు మాస్టర్వా లేకపోతే నువ్వు లెక్చరర్వా, నువ్వు లెక్చరర్వా లేక ప్రొఫెసర్వా, నువ్వు ప్రిన్సిపాల్వా. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఏ ఏ ఏ పోస్ట్కి తగిన పవర్స్ ఆ పోస్ట్కి ఇస్తుంది గవర్నమెంట్. అలాగే పరలోక పౌరసత్వం కలిగిన మనకి కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే మనల్ని ఏ రీతిగా పిలిచాడో ఆ పిలుపుకి తగిన అధికారాలు మన చేతికి అప్పగిస్తాడండి. అప్పగించినప్పుడు ఏం చేయాలి? దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మీరు తప్పు మార్గంలో వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నాను. జాగ్రత్త జాగ్రత్త అని చెప్తూ ఉంటాం. ఎంత జాగ్రత్త జాగ్రత్త అని చెప్పినా మీరు వింటలేదనుకోండి, అప్పుడు ఎందులోకి వెళ్తాం? చెప్పండి, ఎందులోకి వెళ్తాం? గద్దిస్తాం. ఏం చేస్తాం? గద్దిస్తాం. దెబ్బలు పడతాయి మీకు. గద్దింపు తర్వాత ఏం పడతాయి? దెబ్బలు పడతాయి. చురుక్కు చురుక్కు మన తగులుతుంది. ఒక్కొక్క వాక్యం ఎలా తగులుతుంది? ఎలా తగులుతుందో చెప్పండి. మీకు అనుభవాలు ఉన్నాయి కదా. చెంప చెల్లి మనిపించినట్టు ఉంటుందంట. ఎలా ఉంటుంది? ఎందుకు చెల్లిమన్నది? అది తప్పు చేస్తే చెల్లిమంటది. తప్పు చేయకపోతే ఊరికి ఎవరన్నా పిల్లలు కొడతారండి? ఎవ్వరూ కొట్టరండి. మనం ఎంత ప్రేమించినా మనం చెప్పిన మాట మన బిడ్డలు విన్నప్పుడు ఏం చేస్తాం? మనం ఎంత ప్రేమ కలిగిన తల్లి అయినా కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది? వేస్తుంది. కొంతమంది అస్తమాటు వేస్తారటండి. అస్తమాటు ఎత్తి ఎంత డేంజరో తెలుసా? ఒళ్ళు మొద్దుబారిపోయి వాళ్ళకి దెబ్బ అంటే లక్ష్యం లేకుండా అయిపోతారట. కొడుతుంటే ఒళ్ళు ఎత్తున్నామంటారు, కొట్టినా ఇంకా వాళ్ళకి ఏమీ అనిపించదండి. అయితే
ఆయన పునరుత్థాన శక్తితో బలముతో లేచాడండి. చనిపోక ముందు ఆయన గురించి ఏమని రాయబడింది అంటే, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉందో ఆ రీతిగా మౌనంగా ఉన్నాడు అని రాయబడిందండి. అంటే మన మీద అబద్ధ సాక్ష్యాలు, అన్యాయపు మాటలు మనం వినాల్సి వచ్చినప్పుడు గొర్రె పిల్ల స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. తప్పు చేస్తే గద్దించడం అది కరెక్టే, కానీ తప్పు చేయకపోయినా అన్యాయపు మాటలు మన మీద పలకబడుతున్నాయి అంటే మరి వాటిని ఏం చెయ్యాలి మనం? సర్లే ప్రభువా, నువ్వే చూసుకోను ఆయన, ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో నీకే తెలుసు తండ్రి అని చెప్పేసి ప్రభువుకి మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలండి. అయితే దేవుడు అంటాడు కదా, ఒకరోజు నాతో మాట్లాడారండి ఆయన, ప్రభువా ఎంత అన్యాయంగా ఉందో చూడు ప్రభువా అంటే, ఆయన అన్నాడు కదా, నాకే న్యాయం దొరకలేదు కదమ్మా, నీకెందుకు దొరుకుతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. నాకే భూమి మీద న్యాయము దొరకదండి. పరిశుద్ధులకి నీతిమంతులకి భూమి మీద న్యాయం దొరకదు. నాకే న్యాయం దొరకలేదు కదా, నీకెందుకు దొరుకుతుంది, నీకెందుకు న్యాయం జరుగుద్ది అన్నాడు ఆయన. అది భరించాలంటే చాలా కష్టమండి. మాట్లాడటం చాలా సింపుల్గా చెప్తున్నాను, కానీ మీకు అది భరించడం అనేటువంటిది, అన్యాయాన్ని భరించడం అనేటువంటిది ఎంత కష్టం అంటే అసలు నోరుండి మాట్లాడలేని స్థితి అన్నమాట అండి. అది ఎలా ఉంటుంది? నోరు ఉంది కదా మనందరికీ, మాట్లాడలేమా? మాట్లాడగలం, కానీ కొన్ని మన మీద వేసే ఆ నిందలకి, అవమానాలకి, అన్యాయపు తీర్పులకి ఏం మాట్లాడాలో కూడా మనకు తెలియదు. నీ పక్షంగా ఎవరూ లేరా మాట్లాడడానికి అని అడిగాడు ఆయన. ఇలా అడిగాడా లేదా? మరి దేవుడి పక్షాన్ని మాట్లాడడానికి మనుషులు లేరంటారా? మనుషులు లేకపోయినా దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు. కానీ అదంతా ఆయన భరించాలి. నీ కొరకు నా కొరకు భరించాలి. అది భరిస్తేనే విడుదల వస్తుంది తప్ప భరించకపోతే విడుదల రాదు. అందుకే భరించాడండి అదంతా కూడా. అలాగే మన జీవితంలో కూడా కొంతమంది విడుదల అవ్వాలి అంటే మనం భరించాలండి. కొంతమంది మనం భరించాలండి. కొన్ని ఆత్మల రక్షణలోకి రావాలి అంటే మనము చాలా భరించాలండి. భరించడానికి మన శక్తి సరిపోదండి, మన బలము సరిపోదండి, మన తెలివి సరిపోదండి. అప్పుడు ఎలాగుంటుందంటే మన పరిస్థితి చేతగానోళ్ళలాగా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుంది? చేతగానోళ్ళలాగా ఉంటుందండి. అవన్నీ మనం అనుభవించాలి. అనుభవిస్తేనే కొన్ని ఆత్మల్ని తేలిగ్గా మనం ఏం చేయగలుగుతాం? రక్షణలోకి నడిపించగలుగుతాం అన్నమాట అండి. ప్రభు ఏ రీతిగా అవన్నీ భరించాడో, అనుభవించాడో, మరి ఆయన ఆ విజయాన్ని పొందుకోవడానికి ఆయనకి ఏమి కలిగింది? అవకాశం కలిగిందండి. అదే రీతిగా మన జీవితాల్లో కూడా ఇలాంటివన్నీ కూడా ఎదురైనప్పుడు ఏదో జరిగిపోతుందని మనము అనుకోని అవసరం లేదు, కానీ ఆయన సమస్తము సమకూడి మేలుకరంగా జీవితంలో జరిగిస్తాడటండి. అందుకని మనము భరించే విషయంలో ఓర్చుకోవడం అనేటువంటిది అది చిన్న విషయం కాకపోవచ్చు, కానీ ఆ ఓర్పు అనేటువంటిది మనకు చాలా అవసరమై ఉన్నదండి. ఓర్పు కావాలి. ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేస్తుందట. ముందు ఓర్పు రావాలి మనకి. ప్రభువా నాకు ఓర్పి అని ప్రార్థన చేస్తారటండి కొంతమంది. మీరు ఎవరైనా చేస్తారా? అలాగా చేస్తున్నారా? చెప్పండి, చెయ్యొద్దండి. నాకు ఓర్పి ప్రభువా అని. అంత భయంకరమైన శ్రమ వస్తుంది మీకు. ఓర్పు దేవుడు ఎప్పుడో మనకే రావాలది. దేవుడిచ్చే కొన్ని ఉంటాయి, మనకు రావాల్సినవి కొన్ని ఉంటాయి. అప్పుడు ఓర్పు తండ్రి నువ్వు ప్రార్థన చేస్తే శ్రమలు వచ్చేస్తాయి, నీకు భయంకరమైన శ్రమలు వస్తాయి అన్నమాట. మరి నువ్వేడిగా ఓర్పెమ్మని. మరి ఓర్పు ఎక్కడ కనపడుతుంది మనకి? అది ఓర్పు దేవుడిచ్చేది కాదమ్మా, అది మనకే రావాలి. పరిశుద్ధత దేవుడిచ్చేది కాదు, మనమే కలిగి ఉండాలి. నీతి దేవుడిచ్చేది కాదు, మనకే ఉండాలని.
మన పాపాలు కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెడితే ఆయన నీతిమంతులుగా తీరుతాడు. కానీ కలిగి ఉండాల్సింది ఎవరో మనము కలిగి ఉండాలి. చాలామంది వీటి కొరకు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన కాదండి చేయాల్సింది, మనమే వీటిని కలిగి ఉండాలన్నమాట. ప్రార్థన చేస్తే వచ్చేవి వేరండి, వీటి కొరకు ప్రార్థన చేస్తే రావు, మనమే జీవించాలి అలాగా. ఈ ఓర్పు అనేటువంటిది, సహనం అనేటువంటిది, ఇవి ఒక భూషణాలు అంటాడన్నమాట. భూషణం అంటే ఏంటి? ఒక వస్తువులు మనం వేసుకుంటామే, ఒక నెక్లెస్, ఒక హారము వేసుకుంటాం కదా, ఇవన్నీ కూడా ఒక ఆభరణం లాంటిది అన్నమాట అండి. ఈ సహనం అనేటువంటిది, ఓర్పు అనేటువంటిది ఒక ఆభరణాన్ని మనం ఎలా ధరిస్తామో, కలిగి ఉంటేనే కదండి ధరిస్తాము. అలాగే మనం కలిగి ఉండాలన్నమాట వీటిని. అంతే తప్ప దేవుడు ఇవ్వడన్నమాట. నీకు ఓర్పు వచ్చేదాకా కూడా శ్రమలే వస్తాయి. నువ్వేం అవ్వాలి? శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఏమైపోకూడదు? కృంగిపోకూడదు. శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల అవుతావన్నమాట. అంటే ఎదురు తిరగమని అర్థమా? కాదండి. నా జీవితంలో శ్రమల గుండా నేను ప్రయాణం చేసినప్పుడు ఓర్చుకున్నానండి. ఏం చేశాను? ఆ ఓర్పు అనేటువంటిది నిజంగానే ఒక భూషణం లాంటిదేనండి నాకు. ఆ ఓర్పు వలన జయం పొందుకున్నాను నేను. చాలా విషయాల్లో జయం పొందుకున్నానండి. ఎందుకు అంటే ఆ ఓర్పు వల్ల చాలా వాటిని మనం స్వతంత్రించుకుంటూ వెళ్తామండి. చాలా వాటిని స్వతంత్రించుకుంటాం, పొందుకుంటాం అన్నమాట. యుద్ధం చేయాల్సిన టైంలో యుద్ధం చేయాలి, ఓర్చుకోవాల్సిన టైంలో ఓర్చుకోవాలి. అది తెలియాలి మనకి. యుద్ధం చేయాల్సిన టైంలో ఓర్చుకోకూడదు, ఓర్చుకోవాల్సిన టైంలో యుద్ధం చేయకూడదు. అది తెలియాలన్నమాట మనకి. చిన్నపిల్లలకు తెలుస్తాయండి ఇలాంటివి. అంటే నీకు తెలియట్లేదంటే నీ ఆత్మీయ వయసు ఎలా ఉందని దీని అర్థం. అది ఆ విషయంలో నువ్వు ఇంకా పసిపిల్లలాగా, చిన్నపిల్లలాగే ఉన్నావన్నమాట. అందుకే నీకు యుద్ధం చేసే టైము తెలియట్లేదు, ఓర్చుకునే టైము తెలియట్లేదు, ఎప్పుడు ఓర్చుకోవాలో తెలియట్లేదు, ఎప్పుడు యుద్ధం చేయాలో తెలియట్లేదు. అలా చేసాము అంటే మొత్తం పాడైపోద్ది అన్నమాట. అర్థమైందా? మొత్తం పాడైపోద్ది. ఇప్పుడు నా స్టేజ్ నాకు ఎలా తెలుస్తుంది అంటే, దేనికి ఏ జవాబు చెప్తున్నానో నాకు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు నాలో నుంచి చెప్పేస్తున్నాడు అండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ అనుభవంలో నడిపిస్తున్నాడు నన్ను. నిజానికి వాళ్ళు మాట్లాడిన దానికి నా దగ్గర అసలు ఆన్సర్ తెలియదు నాకు దానికి. కానీ నేను మాట్లాడుతున్నాను. నాకు తెలియని విషయాన్ని నేను ఎలా మాట్లాడతాను? నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆన్సర్ ఇస్తున్నాడు. నాకే ఆశ్చర్యం కలుగుతుందండి. ఇప్పుడు నాకు ఆ విషయం తెలియదు కదా, తెలియని విషయాన్ని నేను ఎలా మాట్లాడుతున్నాను? పరిశుద్ధాత్మ దేవుడు నా పక్షంగా మాట్లాడుతున్నారని నాకు అర్థమవుతున్నాను, స్పష్టంగా తెలుస్తుంది నాకు. ఇవన్నీ ఊరుకుని వచ్చినాయి అండి. ఇవి అనేకమైన అగ్ని లాంటి శ్రమల గుండా నన్ను ఏం చేశాడు ఆయన? నడిపించేశాడు ఆయన. ఒకదాన్ని మించింది ఒకటి వచ్చింది, ఒకదాన్ని మించి ఒకటి వచ్చింది. అవన్నీ భరించడానికి శక్తి ఇచ్చాడు, కానీ అవి తీసేయలేదు. అవన్నీ అనుభవించడానికి శక్తిని ఇచ్చాడు నాకు, కానీ ఆ శ్రమను తీసేయలేదు దేవుడు నాకు. కానీ దావీదు అంటాడు, శ్రమనుందుట నాకు మేలయ్యింది. అది ఇప్పుడు నా జీవితంలో నేను పొందిన శ్రమల వల్ల అవన్నీ నాకు ఎలా మార్చబడ్డాయి? ఇప్పుడు మేలుగా మార్చబడ్డాయండి, మేలుగా మార్చబడ్డాయి. మీకైనా అంతే, నాకైనా అంతే, మీకైనా అంతే. భయంకరమైన శ్రమలు మీ మీదకు వస్తున్నాయి అంటే ఏదో వింత సంభవించినట్లు మీరు అయిపోవద్దు అంటాడు ఆయన. బాబాయ్ నాకేంటి ఇలాంటివి వచ్చేస్తున్నాయి ఏంటి అని అంట ఒక వింత జరిగినట్టుగా మీరు అయిపోకండి, అలాగే అయిపోకండి. మీకంటే ముందు చాలామంది వెళ్ళారు, వాళ్ళని చూడండి అంటున్నాడు అన్నమాట. నిజంగా ఇప్పుడు నాకు శ్రమ నొంది ఉండుట
నాకు మేలయ్యేనన్న మాట నా జీవితంలో అక్షరాల నెరవేర్పు జరిగిందండి. అక్షరాల నెరవేర్పు జరిగింది. అందుకే నేను ఒక్కొక్క దాన్ని స్వతంత్రించుకోగలుగుతున్నాను. హల్లెలూయా. ఈజీగా స్వతంత్రించుకోగలుగుతున్నాను. ఇప్పుడు పెద్ద కష్టం అనిపించట్లేదు నాకు అది. ఇప్పుడు నాకు అది కష్టం అనిపించట్లేదు. అది భరించే టైంలో చాలా బాధ అనిపించేది అన్నమాట. ఒక చేతగాందానిలాగా ఉండాల్సి వచ్చేది, చేతగాందానిలాగా చూడాల్సి వచ్చేది, చేతగాందానిలాగా వినాల్సి వచ్చేది. ఇప్పటికీ కొన్ని విషయాలు మౌనం అవుతాను అన్నమాట. నోరు తెరాల్సిన విషయంలో నోరు తెరుస్తున్నాను. ఎందుకు అంటే గద్దించవలసిన అవసరం వచ్చినప్పుడు నేను వదిలేసాను అనుకోండి మిమ్మల్ని, మీరు నష్టపోతారు, నేను నష్టపోను. మీరు నష్టపోతారు. మీరు నష్టపోవడం నాకు ఇష్టం లేక మీరు బాధపడినా ఏమనిపించినా మీకు నేనేం చేస్తాను, తప్పకుండా గద్దిస్తాను నేను. అది మీ మేలు కొరకే, నా మేలు కొరకు కాదు. అవి మీ మేలు కొరకేనన్నమాట అండి. అయితే ఆయన తిరిగి లేచాడు, మనకి గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడండి. సిలువలో గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడు. ఆ న్యాయపు తీర్పు తీర్చబడింది. కానీ అదంతా ఒక ప్రాసెస్సా కాదా? ప్రాసెస్ అది. ఆ న్యాయపు తీర్పు జరగాలయనకి, సిలువకి వెళ్ళాలైనా, మరణించాలైనా, సమాధిలో పెట్టబడాలైనా. సమాధిలోకి వెళ్ళకపోతే తిరిగి ఎలా లెగుతాడండి? సిలువ ఉంటేనే పునరుత్థానం ఉంటుంది. సిలువ లేకపోతే పునరుత్థానం ఉండదు. నేనైనా మీరైనా సిలువ శ్రమలు మనకు ఉంటేనే పునరుత్థాన శక్తిని ఒక దినాన్ని పొందుకుంటాం, మూడో దినాన్ని తప్పకుండా తిరిగి లేస్తాం. ఆయన గొర్రె పిల్లలాగా ఉండి అన్యాయపు తీర్పుకి గురైపోయి సమాధిలోకి వెళ్ళాడు. మూడో దినాన్ని తిరిగి లేచినప్పుడు గొర్రె పిల్లలాగా లేగలేదు ఆయన. ఎలాగొచ్చాడు? యోధా గోత్రపు సింహంలాగా తిరిగి లేచాడండి. అప్పుడు గొర్రె పిల్లలా లేడంట. కొన్ని పవర్స్ ఇస్తాడు దేవుడు మనకి. ఏం చేస్తాడో కొన్ని పవర్స్ ఇస్తాడు. తిరిగి లేచినప్పుడు గొర్రె పిల్ల స్వభావం ఉండదు. ఇంకప్పుడు ఎలా ఉంటుంది? నన్ను చూస్తేనే మీకు అర్థమైపోద్ది. అప్పుడు గొర్రె పిల్లలాగా ఉండేవారు అమ్మగారు, ఇప్పుడేంటి ఇలాగ సింహ పిల్ల తయారయ్యారేంటి అనిపిస్తుందా లేదా? ఇప్పుడు అప్పుడు ఎలాగుండేదాన్ని? మీరు ఎలాగుంటే ఇంకా అలాగే, మీరు ఎలా జీవిస్తే ఇంకా అలాగే. కానీ ఇప్పుడు అలాగుంటుందా? ఎందుకని అంటారు? అది అయిపోయింది. ఇంకా చరిత్ర అయిపోయింది. గొర్రె పిల్ల చరిత్ర అయిపోయింది. సమాధి అయిపోయింది. ఏమైంది? ఇప్పుడు తిరిగి లేపేశాడు ఆయన. ఎలా లేపాడు? సింహం పిల్లలాగా లేపాడు అన్నమాట అండి. మరి యోధా గోత్రపు సింహం ఆయన అయినప్పుడు మరి మనల్ని ఎలా లేపుతాడు? గొర్రె పిల్లలా లేపుతాడా? సింహ పిల్లలాగే లేపుతాడు అన్నమాట. ఇప్పుడు మొహమాటం ఉండట్లేదు, ఏం ఉండట్లేదు. తప్పు అని చెప్పేస్తున్నాను, రైట్ అని చెప్పేస్తున్నాను. ఎందుకంటే మార్చుకుంటే మీరు ధన్యులు, మార్చుకోకపోతే నష్టపోయేది మీరే, నేను నష్టపోను. ఎందుకంటే దేవుడు ఆ అధికారం దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాన్ని నేనేం చేయాలి? ఉపయోగించాలి. నేను దాన్ని ఉపయోగించాలి. కొన్ని అనుభవిస్తే తప్ప అవన్నీ పొందుకోలేమండి. ఆయన లాంటివన్నీ కూడా మనకు ఎదురొచ్చేస్తాయండి. ఆ ఎదురొచ్చినవన్నీ కూడా మనం భరించాలి. మనము భరించాలి. ఆయన ఎంత హీనంగా మాట్లాడారండి. మొహం మీద ఉమ్ములు వేయలేదా? ఇప్పుడు నిన్నెవరు బుద్ధారో మొహం మీద చెప్పు అనలేదా? ఎంత చేతగానోళ్ళగా ఉన్నాడండి ఆ టైంలో అయినా. అదే గొర్రెపిల్ల స్వభావం అంటే. సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారం అనే గుణాన్ని మీరు కలిగి ఉండండి. ఇది దేవుని దృష్టికి విలువ కలిగింది అంటాడు ఆయన. ఆ గుణము, ఆ స్వభావాన్ని మనం ఏం చేయాలంట? ధరించుకోవాలంటే. ధరించుకోవాలి. క్రీస్తు స్వభావం అనేటువంటిది మనం కలిగి ఉండాలన్నమాట. ఆ స్వభావం లేకపోతే మనం ఎలాగ ఆయనకి ఇష్టమవుతాం? మనం
అందుకే అంటాడు పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు నూతన స్వభావాన్ని కలుగు చేస్తాడు అని చెప్తాడు ఆయన. అది పరిశుద్ధాత్మ దేవుడిచ్చే స్వభావం అండి. అది నూతన స్వభావం అని చెప్తున్నాడు. పాత స్వభావం ఉండదు ఇంకా మనకి. ఎప్పుడు నూతన స్వభావం వస్తుందంటే మనకి పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, అంటే నిజమైన మనసు మార్పు చెందినప్పుడు పాత స్వభావం వెళ్ళిపోతుందంట. నూతన స్వభావము ధరింపచేస్తాడటండి. పరిశుద్ధాత్మ దేవుడు ధరింపచేస్తాడట. ఒక వస్త్రాన్ని మనం ఎలా ధరించామో అలా ధరించుకుంటామంటండి. అలాగా ధరించుకుంటామంటండి. ఆ రీతిగా దేవుడు తిరిగి లేచిన తర్వాత ఆయన యోధా గోత్రపు సింహంలా తిరిగి లేచాడు. ఆయన విజయ వీరుడుగా, జయ వీరుడుగా, జయశాలిగా ఆయన తిరిగి లేచాడండి. అంటే ఇప్పుడు సాతాను తల ఎక్కడ తొక్కేశాడు? ఆయన సిలువలో చితక తొక్కేశాడు. ఆయన తొక్కడమే కాదు, నీతో కూడా తొక్కెత్తానన్నాడు ఆయన. హల్లెలూయా. ఇవన్నీ ఎవరమైతే అనుభవిస్తామో వాళ్ళ కాళ్ళ కింద తొక్కెత్తాడండి. అర్థమైందా? ఇవన్నీ ప్రభు కొరకు, ఈ అవమానాలైనా, నిందలైనా, ఎగతాళీలైనా, బాధల సాధలు ఇవన్నీ కూడా ప్రభువుని నమ్ముకున్నందుకు, ప్రభువుని కలిగి ఉన్నందుకు అనుభవిస్తే అప్పుడు ఈ అధికారాన్ని దేవుడు మనకి ఇస్తాడండి. అంతే తప్ప ఏమి నేను అనుభవించను, అసలు ఇంకొకళ్ళు నన్ను అంటమేంటి, నేను పట్టమేంటి, అది పడాల్సిన అవసరం ఏంటని మనం అన్నామనుకోండి, ఏవి మనం పొందుకోలేమన్నమాట. ఇవన్నీ దేవుడి దగ్గర నుంచి మనం పొందాలి అంటే క్రీస్తు మార్గంలో మనం వెళ్ళిపోవాలి. క్రీస్తు మార్గంలో ఇవన్నీ ఎదురొస్తాయి మనకి. ఈ శ్రమకి ఎందుకు మనల్ని అప్పగించాడు అంటే ఆయన రూపంలోకి మనల్ని తీసుకురావడానికి అన్నమాట. ఆయన వల్లే మనము తయారైపోవాలన్నమాట. ఆయనలాగా ఎప్పుడైతే తయారైపోయామో దేవుడు అంటాడు కదా, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారంటాడు. నా పిల్లలు నాకంటే బాగా తయారవ్వాలని మీరు ఎలా అనుకుంటున్నారో దేవుడు కూడా మనల్ని ఏమంటున్నాడు, నాకంటే గొప్ప కార్యాలు అంటే దేవుడు చేయగలడా, మనం చేయగలమా? చెప్పండి. మరి ఎందుకు ఆయన అలాగన్నాడు? చేయగలిగిన ఆయన నాకంటే నా పిల్లలు చేస్తే బాగుంటుంది. ఆయన ప్రేమ చూసారా? నాకంటే ఎవరు చేయాలి? నా పిల్లలు చేస్తే బాగుంటుంది. నేను ఎలాగా చేయగలను, కానీ నేను చేయడంలో గొప్పతనం లేదు, కానీ ఎవరు చేయాలి? వీళ్ళతో చేపిస్తాను. సాతాను వాడిని తల చెదకు తొక్కేసి వాడిని రూపురేఖలు లేకుండా చేయగలడట దేవుడు. కానీ ఎందుకు ఈ ప్రాసెస్ అంతా జరిగించాడంటేనంట, నేను ఒక్కడనే చేస్తే ఇది కాదు, కానీ నా పిల్లలైన వాళ్ళు ఒక్కొక్కరు తొక్కాలండి అని అంట దేవుడు చెప్తాం. హల్లెలూయా. మనం ఏం చేయాలంట? ఒక్కొక్కరి చేత తొక్కెత్తానండి నా పిల్లలతోటి అని ఆయన మనందరినీ ఆ రీతిగా ఆయన రూపులోకి తీసుకొచ్చేస్తాడటండి. ఆయనలాగా మనం అయిపోయినప్పుడు ఏం చేస్తామంటే మనం తొక్కుతామన్నమాట. ఎందుకంటే అప్పుడు ఆయనలా తయారైపోతాం, ఆయనతో మనం ఉంటాం, ఆయనలో మనము, మనలో ఆయన కలిసి ఏమైపోతాం? అప్పుడు మిళితమైపోతాం. ఆయనే నేను, నేనే ఆయన. పౌలేమన్నాడు? నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అది ఆయన ఇంకా ప్రభువే, ఆయనే ప్రభు కింద మారిపోయాడు కనుక ఇంక ఒక మాటలో చెప్తున్నాను, అబ్బాయి నన్ను పోలి నడుచుకోండి మీరు సరిపోద్ది అనేసాడు ఒక్క మాటలో. ఎందుకంటే నేను ఆయనకు వేరుగా లేను, నేను ఆయనలో నేనున్నాను, నాలో ఆయన ఉన్నాడు, ఇద్దరం కలిసి జీవిస్తున్నాము. దేవుడిని పోలి జీవించండి అంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదేమో బహుశా. అప్పుడు ఏమన్నాడంటే ఒక మాటలో, సరే ఆ గొడవ అంతా ఎందుకని నాకులా జీవించట్రా సరిపోద్ది అన్నాడు. ఎంత సింపుల్గా ఉంది ఇది. అదనమాట. ఎవరమైతే ఆయనలాగా జీవిస్తున్నామో వాళ్ళలాగా మనం ఏం చేయాలంట? పోలి నడుచుకోవాలంట. ఏం చేయాలి మనం? ఇలా నడవాలా, ఇలా జీవించాలా అని మనం ఏం చేయాలంట? చూసుకోవాలన్నమాట, నేర్చుకోవాలి, కలిగి ఉండాలి.
కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదటండి. అయితే ఆయన పునరుత్థాన శక్తి బలముతో తిరిగి వచ్చిన దినం ఇది. ఈ రోజు లేవలేదు కానీ ఆయన ఎప్పుడో లేచాడు. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. సంవత్సరానికి ఒకసారి ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞాపకం చేసుకుంటా సరిపెడుతున్నావా? ఆయన ఈ దుర్లక్షణాలు ఏమన్నా మనలోకి ఏమన్నా వస్తున్నాయా? ఏమన్నా అభినయ్యా? ఆయన బుద్ధులు ఒక్కటి కూడా నీకు అవ్వలేదు అంటారు. తల్లిదండ్రులని బట్టి పిల్లల్ని ఏమంటారండి? అసలు ఆ తల్లిదండ్రుల బుద్ధులు ఒకటి కూడా వీళ్ళకి అవ్వలేదండి, వాళ్ళ తాత మామయ్య ఒక్క బుద్ధి వీళ్ళకి రాలేదేంటి అంటారా? అలాగే మనం ఆయన బిడ్డలమంటే ఆయన బుద్ధులు ఏం చేయాలి? మనకు రావాలండి. మనకు రావాలి. ఆయనకి తగిన బిడ్డల్లాగా మనము జీవించాలి. అప్పుడు దేవుడు మనకి సర్వాధికారాన్ని మనకి ఇచ్చేస్తాడు. ఆయనే కాదంటే ఆయన కంటే ఎక్కువ కార్యాలు మన ద్వారా జరిగించుకుంటాడటండి. ప్రార్థన చేద్దాం. మోకరించండి. ఎవరైనా మీలో ప్రేరేపణ ఉన్నవాళ్ళు క్లుప్తంగా ప్రార్థన చేయండి.